ఎస్ఐఆర్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటూ పార్టీ క్యాడర్ని అందరూ కూడా సమాయత్తం చేసుకుంటూ ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నదనే ఉద్దేశంతో మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు స్వయంగా దాదాపు చాలా నియోజకవర్గాల్లో వారే స్వతహాగా పార్టిసిపేట్ చేస్తూ మరి అందరూ కూడా అవగాహన కల్పిస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా పటిష్టపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో మరి పార్టీ క్యాడర్ అందరూ కూడా మరి ఈ యొక్క సమావేశాలు చూసి పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్సాహంతో మరి ఉత్తేజంతో మరి పనిచేయడానికి కూడా మరి ముందుకు వస్తూ ఉంటే అందరూ కూడా పూర్తి నమ్మకం విశ్వాసం కలుగుతోంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారు పూర్తిగా వైఫల్యం చెందినారు. తప్పకుండా మళ్ళీ ప్రజలందరూ కూడా గులాబీ జెండా వైపే చూస్తూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు శాపంగా మారుతూ ఉన్నాయి. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ప్రజలు మోసం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకత, మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన, బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతా ఉన్నారు. కేవలం మా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంటేనే ప్రజల నుంచి వస్తున్న స్పందన, నాయకుల యొక్క ఉత్సాహంతో మరి నాయకులకు పట్టుదల పెరుగుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసి దీన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. మాకు 2.5 సంవత్సరాల టైం అయిపోయింది, ఇంకా మా అంటే 2.5 years ఉంది, తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతుంది స్పష్టంగా అందరూ కూడా కళ్ళ కట్టినట్టు కనపడుతూ ఉన్నది. ఇలాంటి తరుణంలో మేము అడిగేటువంటి ప్రశ్నలకి ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అధికారికంగా కానివ్వండి, అనధికారికంగా కానివ్వండి, అనేక వేదికల అసెంబ్లీ వేదిక కానివ్వండి, అనేక వేదికల ద్వారా మేము అడిగే ప్రశ్నలకి సమాధానం ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి లభిస్తలేదు. వారు చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, వారు చేస్తున్నటువంటి స్కామ్స్ని ఆధారాలతో పాటు మరి వారికి చూపెడతా ఉంటే దాన్ని దాటివేసేటువంటి తరుణంలో కేవలము మా పార్టీ నాయకత్వం పైన బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారే తప్ప మరి దానికి సమాధానం చెప్పేటువంటి వారి దగ్గర ముఖము లేక మరి బురద వెళ్ళేటువంటి ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న సందర్భం మనం చేస్తా ఉన్నాను. మరి నిన్నగాక మొన్న మల్కాజిగిరి నియోజకవర్గంలో మరి ఎస్ఐఆర్ పైన అవగాహన సదస్సుతో పాటు కార్యకర్తలని సమేతం చేయడానికి మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు అక్కడ సభ నిర్వహిస్తే అక్కడ పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటామని చెప్పేటువంటి బాధ్యత ఖచ్చితంగా పార్టీ నేతగా వారిపైన ఉంటుంది. తప్పకుండా మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటాను, ఇక్కడ కూర్చొని మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పిన మాట మనందరం చూసినాం. ఈరోజు చూస్తూ ఉన్నాం అక్కడ బీఆర్ఎస్ పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు సుమారు 50,000 మెజారిటీతోని చిత్తుగా ఓడిపోయినటువంటి నాయకుడు. మరి వాళ్ళు ఆవాక్కులు చేవాక్కులు పలుకుతూ ఉన్నారు. రాజకీయంగా నాకు తిరుగులేని శక్తిగా నేనున్నాను, నా ఓటమిని ఎవరు ఆపలేరు, నా గెలుపుని ఎవరు ఆపలేరు, నాకు తిరుగులేదని చెప్పుకునేటువంటి నాయకుడు చిత్తుగా ఓడిపోయి 2.5 సంవత్సరాలుగా మరి అక్కడ వారిని గాలికి వదిలేసి మరి ఇతర ప్రాంతాల్లో మెదక్కు అక్కడిక్కడ తిరుగుకుంటూ వారి కాలయాపన చేస్తున్నారు చూస్తూ ఉన్నాం మనం. మరి వారు ఏం మాట్లాడుతున్నారు? కేటీఆర్ గారిపైన దుర్భూషలాట, అంటే వారిని అనరాని మాటలు అనడం. ఒక సందర్భంలో మరి వారు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారా, మైండ్ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నారా? ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి మినిమం కామన్ సెన్స్, మినిమం ఎథిక్స్ లేకుండా, మినిమం ఒక వాల్యూస్ లేకుండా ఇష్టానుసారంగా మరి మాట్లాడుతుండడం గమనించడం. వారు మాట్లాడిన భాషని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మైనంపల్లి హనుమంతరావు గారికి ఇది మొదటిసారి గారు, పదే వారికి ఇది ఒక అలవాటుగా ఆనవాయితీగా పడిపోయినది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు
బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వారికి అనేక రాజకీయ అవకాశాలు కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు కూడా అప్పుడున్నటువంటి పిసిసి నాయకుడు రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్లో తిరగనీయము, ఏమన్నాడు 3 ఫీట్ల 3 ఫీట్ల మనిషి అన్నాడు. ఇప్పుడు కేటీఆర్ గారు 4 ఫీట్ అంటే అప్పుడు 3 ఫీట్ అన్నాడు. అంటే ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ మనల్ని పొందడానికి అపోజిషన్ పార్టీలు అనేటువంటి నాయకులను తిట్టిపోయడం వారికి అలవాటుగా వస్తూ ఉన్నది. మరి ఈరోజు కేటీఆర్ గారి గురించి మరి ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడినాడు, ఎన్నో ఆరోపణలు చేసినాడు. మరి కేటీఆర్ గారి నాయకత్వంలోనే కదా హైదరాబాద్ నగరం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెంది ఎన్నో పరిశ్రమలు వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్ గారు దక్కుతుంది. వారి నాయకత్వంలోనే కదా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు దాదాపు గెలిచినాం కదా. మీరు సీటు ఏనేందుకే కదా మీరు వెళ్ళిపోయి పార్టీ వదిలిపెట్టిపోయినారు. మీకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దేవుడిగా కనపడేటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు మీకు దయ్యంగా కనపడుతున్నాడా? మీకు రాజకీయ పునర్జన్మనిచ్చింది కేటీఆర్ గారు. మీకు 2014లో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే మీరు ఓడిపోయినారు. మీరు ఓడిపోయినా సరే మళ్ళీ మీకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ మీకు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు. మరి గ్రేట్ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా మీకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినారు. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి తరుణంలో మీరు దాదాపు అన్ని పదవులను అనుభవించినటువంటి వారు మీరు కాదా? మీరు మనసు మీద చేసుకొని సమాధానం చెప్పాలని చెప్పేసి నేను మైనంపల్లి హనుమంతరావు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు మీరు కాదా, ఈ ఫోటో సాక్ష్యం కాదా? మైనంపల్లి హనుమంతరావు గారు కేటీఆర్ గారు కాలు పట్టుకున్న మాట వాస్తవం కాదా? కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి మరి చర్యలకి వారు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అంటే ఆ రోజేమో కాలు పట్టుకున్నావు, ఈరోజేమో జుట్టు పట్టుకుంటున్నావు. అంటే దీని సామెత ఉన్నది, అందితే జుట్టు లేకపోతే కాలు. ఆ సామెత కరెక్ట్ ఎవరికి వర్తిస్తుంది అంటే మైనంపల్లి గారికే వర్తిస్తుంది. ఇది సాక్ష్యాధారాలతో పాటు చూపెడతాను. అంటే రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగా ప్రశ్నించు, రాజకీయంగా సమానం చెప్పు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతూ నిజంగా ఆ రోజు ఏమని కనపడలేదు. మరి 10 సంవత్సరాల దగ్గరగా ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ ఆరోపణ చేయలేదు, ఎందుకు ఇవన్నీ చెప్పలేదు? మరి ఆ రోజు కేవలము ఈరోజు మీకు కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదు కాబట్టే ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మా పార్టీ తరఫున కార్యక్రమం పెట్టుకొని మా కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటే నీకేం బాధ అవుతుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి గారిని ప్రాధాయపడుతున్నారు కదా, అరెస్ట్ చేయండి, కేటీఆర్ గారి పైన కేసులు పెట్టండి అని చెప్తా ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 10ల సంఖ్యలో కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన కేసులు పెట్టి ఎన్నెన్నో భూతద్దం పెట్టి దేవాలయాన్ని ఎలాంటి సాక్ష్యాధారాలు ఎలాంటివి లభిస్తలేదు. కేవలము ఇన్వెస్టిగేషన్ పేరు మీదనే కాలాపన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినారు? ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినారు, దాంట్లో విచారణ ఏం తేలుతలేదు, ఏం దొరుకుతలేదు. అదేవిధంగా ఫార్ములా ఈ కార్ రేస్ పైన కేసు పెట్టినారు, దానిపైన ఏం దొరుకుతలేదు. అది ఎన్ని మన ఎలక్ట్రిసిటీ సంబంధించిన విద్యుత్ కొనుగోలు పైన మన కేసు పెట్టినారు, దానిపైన ఏం దొరుకుతలేదు. ఏ విచారణలు ఏం దొరుకుతలేదు. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉందంటే వారికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టలేరు. వారు పెట్టిన కేసులు విచారణలు ఏం దొరకది. కేవలం ఏముందంటే వాళ్ళు మొత్తం మా పైన కేసు పెట్టి కొండను దవ్వి ఎలుకను పట్టినట్టే ఉంది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ ప్రభుత్వం యొక్క తీరు. కాబట్టి మీరు అన్నట్టుగా మీరు అక్రమంగా అరెస్ట్ చేయమని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారా? ఎలాంటి అంటే 10 సంవత్సరాల పరిపాలనలో పారదర్శకంగా న్యాయంగా ప్రజలకు దగ్గర ఉండి సేవలు అందించినటువంటి ఘనత మా పార్టీకి, మా ప్రభుత్వ గతంలో పనిచేసినటువంటి మా కేసీఆర్ గారికి, మా కేటీఆర్ గారికి దక్కుతుంది. ఈరోజు మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టమని అంటే మీకు అలవాటు. మీరు ఎక్కడ పనిచేసినా సరే మరి ఇక్కడ మల్కాజ్గిరిలో కానీ అటు మెదక్లో కానీ అక్రమంగా SC/ST కేసులు పెట్టించే అలవాటు మీకు, అరెస్ట్ చేయించేటువంటి సాంప్రదాయం మీకు. ఆ రకంగానే చెప్పేసి ఈరోజు కేసు బుక్ చేయమంటారా? ప్రజలను గమనిస్తూ ఉన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ యొక్క ఉడత ఊపులకు ఎవరు భయపడేవారు లేరు. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే తప్పకుండా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవు.
కేవలం 2.5 సంవత్సరాలే పార్టీ అధికారం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఒక్కసారి మీరు ఊహించండి మైనంపల్లి గారు, 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించలేరు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి నేను సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాల్లో మరి ఈ రకంగా బ్లాక్మెయిల్కి తిట్టిపోసి మేము ఎట్లాంటి మాట్లాడతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది సైన్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద కుటుంబం కేసీఆర్ గారికి మరి మీరు అనుకునుంటారేమో, మీ ఎన్ని మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది, ఏం చేసినా నడుస్తుంది, అన్ని రికార్డ్ అవుతా ఉన్నాయి. ఎన్ని కేసులు పెడతా ఉన్నారు, ఎవరినెవరిని ఎక్కడెక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుడు ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతా ఉన్నది. ఏ అధికారి తమ యొక్క బాధ్యతని విస్మరించి చట్టానికి లోబడి కాకుండా అతిక్రమించి అంటే లిమిట్ దాటి పనిచేస్తూ ఉన్నారో ప్రతి అధికారి యొక్క రికార్డ్ వాళ్ళు కూడా వాళ్ళ పేరు రికార్డ్ అవుతా ఉన్నాయి. మేము చెప్పము, అది అయ్యే వరకు కూడా తెలియదు ఏమవుతుందో అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏదో బెదిలింపి మీరు చేస్తే భయపడేవారు ఎవరు లేరు. మీరు ప్రశ్నించాల్సింది మీ ముఖ్యం అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు నా మాట వింటే రేవంత్ రెడ్డి గారు నా మాట వినాలని చెప్పేసి. కాబట్టి మీ మాట వింటే ఆయన కుక్కతోక పెట్టుకొని గోదావరినట్టే. కాబట్టి ఏదైనా సరే చట్టానికి న్యాయానికి లోబడే పని చేయాలి తప్ప మరి నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటూ పోతా అంటే, ఇష్టం వచ్చినట్టు మాడుకుంటూ పోతా తిట్టుకుంటూ పోతా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ఇమీడియట్గా మీరు ఇచ్చినట్టు మీరు అన్న మాటలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇమీడియట్గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా తప్పకుండా ఏ రీతిలో జవాబు ఇవ్వాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎందుకు అంత ఉలికిపోయి మాట్లాడారో అర్థం అవ్వట్లేదు. మీరు ఏం చేశారో చెప్పుకోండి, మళ్ళీ అది ఏం చేశారో చెప్పండి. అధికారంలో ఉన్నారు, ఎన్నో హామీలు విస్మరించి నువ్వు గల్లా పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడు చేస్తావు 4,000 రూపాయలు పెన్షన్, ఎప్పుడు చేస్తావు మహిళలకు ఎప్పుడు ఇస్తావు 2,500 రూపాయలు, ఎప్పుడు రైతు భరోసా ఎప్పుడు 15,000 ఇస్తావు అని అడుగు. చాలా అట్లా 6 గ్యారంటీలు ఉన్నాయి, 420 ప్రామిస్లు ఉన్నాయి, 13 డిక్లరేషన్లు ఉన్నాయి, దానిపైన ప్రశ్నించు. కాబట్టి మేమందరం కూడా తప్పకుండా తగిన నీతిలో మీకు సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాటలు జాగ్రత్త అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ, మరి అందితే జుట్టు లేకపోతే కాలనే యొక్క సామెతను వదిలిపెట్టుకోవాలి. ఈ కాలబేరానికి వస్తే కాళ్ళతో పడే రాజకీయాలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మరి ఈ రకంగా మాట్లాడితే నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఏం మాట నడుస్తా, నేను అరే తురే కొడితే నేను ఇంకా పైల్వాన్ అయిపోతాను, నేను పెద్ద లీడర్ అయితే అంటే లేదు. ఇప్పుడు ఆ జమానా పోయింది. అందరూ కూడా విఘ్నులు, అందరూ కూడా అవగాహనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తాను. సరైన సమయంలో సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా